अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. ఖురాన్లోని 49వ సూరా అల్ హుజరాత్ సూరాలోని 6వ వాక్యం గనుక చూసినట్లయితే, ఈనాడు మనం సోషల్ వర్క్లో కానీ మొబైల్లో కానీ ఇంకా ఇతర అనేక రకాల న్యూస్ మరియు మీడియాలో కానీ బయట కానీ అనేక రకాల ప్రోగ్రామ్స్లో కానీ మనం కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. మరి మనకి తెలియకుండా ఏ వార్త పడితే ఆ వార్త, ఏ న్యూస్ పడితే ఆ న్యూస్, అది నిజమో కాదో తెలియకుండా లైక్ చేయటం, షేర్ చేయటం, ఇతరులకు పంపించటం, దాని మూలంగా సమాజంలో కల్లోలాలు రేకెత్తించడానికి కారణం మనం అవటం, ఇది ఎంతో చాలా పెద్ద పాపమని, ఇటువంటి దాని నుంచి మనల్ని కాపాడుకోమని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఖురాన్లోని ఈ యొక్క 49వ సూరా 6వ వాక్యం చూసినట్లయితే, ఓ విశ్వాసులారా, ఎవడైనా దుర్వర్తనుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే దాని యొక్క నిజాలు నిర్ధారించుకోండి. అంటే అది నిజమా, అబద్ధమా, మంచిదా, చెడ్డదా, దాని గురించి ఎటువంటి కారణాలు ఉన్నాయి అనేది నిర్ధారించుకోవాలి. లేకపోతే మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి తరువాత చేసిన దానిపై సిగ్గుతో కుంచుకుపోవలసిన పరిస్థితి రావచ్చు అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. అందుకే మన దగ్గరికి ఏదైనా వార్త వచ్చినా మనం ఫస్ట్ అటువంటి కల్లోలాలు రేకెత్తించే విషయాలు మన సమాజంలో ముందుగా పంపించకూడదు. 2, మన దగ్గరికి ఏదైనా మెసేజ్ వస్తే అది నిజమా అబద్ధమా అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇతరులకు గొడవ పెట్టి ఇతరులలో కల్లోలాలు రేకెత్తించేటటువంటి ఎటువంటి న్యూస్ను కూడా మనం స్ప్రెడ్ చేయకూడదు, ముందుకు పంపించకూడదు. మన దగ్గరికి ఏదైనా వస్తే అది మన దగ్గరే డిలీట్ చేసేయాలి. మరి ఇటువంటి వాటికి ఇంకా లైక్లు, కామెంట్లు, షేర్లు పెట్టి ఇంకా మనం దాన్ని పెద్దగా చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతిని కోరుకుంటాడు, ప్రశాంతతను కోరుకుంటాడు. మరియు మనం ఒక విశ్వాసులుగా సైతానికి దారి ఇవ్వకుండా మరి మనందరం కూడా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మంచి కోసమే ప్రయత్నించాలని, చెడుని ఆపి మంచి కోసం ప్రయత్నించమని దేవుడు మనకి చెప్తూ ఉన్నారు. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై శాంతి సుఖాలు కురిపించడం వల్ల, అల్లాహ్ మీరు ప్రవక్త ద్వారా ఏదైతే మాకు ఇచ్చి ఉన్నారో దాన్ని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతరులకు మేము తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించండి.